అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. నిరుద్యోగ యువతకు ఇదో అద్భుత అవకాశం. రాబోయే 5 ఏళ్లలో దేశంలో దాదాపు 500 కంపెనీల్లో 1,00,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే చదువుకొని సరైన ఉద్యోగం లేక ఎన్నో అవస్థలు పడుతున్న యువతకు ఇదో అద్భుత అవకాశం అనే చెప్పుకోవాలి. అయితే ఈ పథకంలో భాగంగా యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఏడాది పాటు శిక్షణ అనేది ఇస్తారు. ఆ తర్వాత మొత్తం 20కి పైగా రంగాలను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. సో అందులో ఉన్నాయన్నమాట. ఇక దీనికి అర్హత ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు అనేది తప్పనిసరిగా 21 నుంచి 24 ఏళ్ల లోపు మధ్య మాత్రమే ఉండాలి. ఇక ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, డిప్లొమాలతో పాటు ఏదైనా ఒక డిగ్రీ అనేది చేసిన వాళ్ళు ఉండాలి. అండ్ ఆన్‌లైన్, దూర విద్య ద్వారా కోర్సులు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. తగిన అర్హతలు అండ్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనవరి 21, 2025వ తేదీలోగా బిఫోర్ మాత్రమే అధికార వెబ్‌సైట్ ద్వారా ఆధార్ అండ్ బయోడేటాతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇందులో ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ ఈ ఏడాదిలో 5,000 చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తూ ఉంటారు. ఇతర వివరాలు అధికార వెబ్‌సైట్‌లో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి రంగాలు అనేవి ఉన్నాయి, అందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అనేది వెబ్‌సైట్‌లో మీకు క్లియర్ కట్‌గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి మరి.